పారిశ్రామిక రంగంలో ఒక సువర్ణాధ్యాయం. నవ్యాంధ్రకు గేమ్ చేంజర్. రాష్ట్ర స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానములో కేవలం 20 నెలల్లో సాకారం దిద్దుకున్న పరిశ్రమ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నిదర్శనం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి ఒక మార్గదర్శకం. కేవలం 30 నిమిషాల జూమ్ కాల్తో ఈ పరిశ్రమను ఆంధ్రాకు తీసుకురావడంలో నారా లోకేష్ గారు కృతకృత్యులు అయ్యారు. I did a 30 minutes Zoom call with Aditya Mittal. We have secured one of the largest greenfield steel plant investment in the history of India. This is speed of doing business. This is the new state of Andhra Pradesh. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ ముందు చూపుకు ఇది ఒక కల్కితురాయి. కేవలం 18 నెలల్లో ఈ పరిశ్రమ కార్యరూప జరగడం ఒక చరిత్ర. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం 1,36,000 కోట్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికం అవ్వబోతోంది. 2028 నాటికి పరిశ్రమ పనులన్నీ పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభం అవడం ద్వారా సుమారు 1,25,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ఉద్యోగ అవకాశాలకు నాంది పలుకుతున్నారు. ఇది యువత భవితకు భరోసా, రాష్ట్ర అభివృద్ధికి ఆసరా. ఇటువంటి ఎన్నో పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతూ నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2047 నాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మారడం తథ్యం. ఆంధ్రులు ప్రపంచాన్ని శాసించుతారు అనేది సత్యం.